హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. మొన్న టమాటా పికల్ పోస్ట్ చేశాను కదండి, చాలామంది ట్రై చేశారండి, టేస్టీగా వచ్చిందన్నారు. థ్యాంక్ యూ సో మచ్. టమాటా పికల్ ట్రై చేసిన వాళ్ళలో చాలామంది పండు మిరపకాయ పచ్చడిని కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించండి అక్క అని చెప్పి అడిగారండి. ఇప్పుడు సీజన్ కదా, మనకి మార్కెట్లో చక్కగా ఫ్రెష్గా ఈ పండు మిర్చి దొరుకుతూ ఉంటుంది. సో ఈరోజు అయితే పండు మిర్చితో టేస్టీగా పికల్ని ఎలా పెట్టుకోవాలో చూపించేస్తున్నాను. నేను చెప్పే కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి ఈ పచ్చడిని ప్రిపేర్ చేయండి. పర్ఫెక్ట్ పండు మిరపకాయ పచ్చడి చేయడం మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg దాకా పండు మిర్చి తీసుకున్నానండి. పండు మిర్చిని శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ లేకుండా పొడిగుడ్డతో తుడిచేసుకుని పూర్తిగా ఫ్యాన్ కింద ఆరిపెట్టేసుకోండి. అసలు ఒక్క చుక్క కూడా తడి ఉండకూడదు అనమాట. ఆ తర్వాతే దీనికి ఉండే తొడిమలను తీసుకోవాలి. తొడిమలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 kg పండు మిర్చికి 125 గ్రాముల చింతపండు తీసుకోండి. పండు మిర్చి పచ్చడికి పర్ఫెక్ట్ కొలత ఏంటి అంటే 1 kg పండు మిర్చి తీసుకుంటే 1/2 kg చింతపండు. ఇది ఎగ్జాక్ట్ కొలత అనమాట. మనం 1/2 kg పండు మిర్చి తీసుకుంటున్నాం కాబట్టి 125 గ్రాముల చింతపండుని తీసుకోవాలి. కొత్త చింతపండు తీసుకుని అందులో ఉండే పిక్కలు పీచు అన్నీ తీసేసి క్లీన్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 125 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. మీకు సాల్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఫస్ట్ 100 గ్రాముల సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకోండి. పచ్చడి కలుపుకునేటప్పుడు రుచి చూసుకుని సాల్ట్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో ఇలా చింతపండుని సాల్ట్ని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడిలో ఈజీగా ఈ చింతపండు మిక్స్ అవుతుంది. అన్నీ వేసేసి మీరు బ్లెండ్ చేసేస్తే చింతపండు సరిగ్గా నలగదండి, మధ్య మధ్యలో ఉండిపోతుంది అనమాట. సో అందుకని ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న పండు మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పండు మిర్చి వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా కొద్దిగా లైట్గా బరక ఉండేటట్టుగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 కప్పు దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. ఇలా పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ని ఎక్స్ట్రా వేసుకుని కలుపుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి పేస్ట్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక జాడీలో కానీ పెట్టుకుని మూత పెట్టి 24 అవర్స్ పాటు అట్లా ఊరనివ్వాలి. పచ్చడి ఊరితేనే టేస్ట్ బాగుంటుంది. అప్పుడే మనం తాలింపు పెట్టుకోవాలి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఇలా చేసుకున్న పచ్చడిని జాడీలో పెట్టి క్లాత్ పెట్టి టైట్గా కట్టేసి స్టోర్ చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు ఉంటుంది. ఇది ఏ మాత్రం చెడిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పక్కకు తీసుకుని తాలింపు పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. సో చాలా సింపుల్ అండి. నేనైతే ఈ పచ్చడి మొత్తాన్ని కూడా ఇప్పుడు తాలింపు పెడుతున్నాను. 24 అవర్స్ అంటే ఒక కంప్లీట్ డే అంతా కూడా అట్లా ఊరనిచ్చానండి. ఆ తర్వాత ఈ పచ్చడిని తీసి తాలింపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో 150 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగానే పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉండదన్నమాట. తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 4-5 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేయండి. అలాగే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇందులోనే కొద్దిగా ఇంగువను వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి. ఆయిల్ వేడిది వేయకుండా చల్లార్చి వేయాలి కదండి అని కొంతమంది అడుగుతున్నారు. అవసరం లేదండి. ఆవపిండితో చేసే పచ్చళ్ళకైతే ఆ ప్రాసెస్ చేయాలన్నమాట. దీనికి ఇలా చేస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో పచ్చడి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఆయిల్లో ఈ పచ్చడి అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి, 1 టీ స్పూన్ దాకా ఆవపిండి వేయండి. ఈ మెంతుల్ని ఆవాల్ని కూడా దోరగా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్న పొడి అనమాట. ఆవపిండి మెంతిపిండి వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు మిక్స్ చేసి ఆయిల్ ఇలా పచ్చళ్ళలోంచి వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని ఒక జాడీలో వేసుకుని స్టోర్ చేసుకుంటే చక్కగా మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఏ మాత్రం చెడిపోదు. మీరు ఈ పచ్చడిని బయటే పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో పండు మిర్చి పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ కదండి. వంట రాని వాళ్ళు కానీ అసలు గరిటె తిప్పడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టగలిగే పచ్చడి ఇది. లేట్ చేస్తే పండు మిర్చి సీజన్ అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా పండు మిర్చిని తెచ్చేసుకుని పచ్చడిని పెట్టేసేయండి.
పచ్చడి పెట్టిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.